తిమ్మాపురం గ్రామ శాఖ అధ్యక్షుడిని, జాయిగూడ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలపై ప్రజల స్పందన ఏ విధంగా? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మన 6 గ్యారెంటీల పథకాలని ఒక్కొక్కటిగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే మన తుంగతుర్తి శాసనసభ్యులు మండల స్వామి గారి ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలు అమలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో 6 గ్యారెంటీలో మొదటిది ఫ్రీ బస్. మహిళల స్పందన ఏ విధంగా ఉంది? ఫ్రీ బస్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మాకు దగ్గరలో సూర్యాపేట కానీ అరవపల్లికి కానీ పోవాలంటే ఒక 20-25 కిలోమీటర్లు 40-30 రూపీస్ వరకు ఛార్జెస్ ఉంటాయి. డైలీ పోయే వాళ్ళు చాలా మంది వర్క్ చేసుకునే వాళ్ళు కానీ, ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ చాలా మంది చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఆటో కూడా దొరకక, ఛార్జీలు కూడా ఎక్కువ ఉంది. ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ అనేది చాలా ఉపయోగంగా, చాలా ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ప్రజాపాలన పెట్టింది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? బాగుంది. ఇదివరకు ఏదైనా మనం అప్లై చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కానీ ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఈ ప్రజాపాలన పెట్టడం వల్ల ఒకేసారి 6 గ్యారెంటీలకు మనం ప్రజాపాలన అప్లికేషన్ చేసుకోవడం వల్ల ఈ రోజు మనం చూసుకుండవచ్చు. ఫ్రీ కరెంట్ కానీ, గ్యాస్, 500 గ్యాస్ కానీ, ఇప్పుడు ఏదైనా ఇంకా ముందు పథకాలు కానీ మనం ఆల్రెడీ ప్రజాపాలన పెట్టి ఆ ప్రజాపాలన అప్లై చేయడం వల్ల ఈ రోజు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రజాపాలన, ప్రజా దర్బారాన్ని కూడా సమస్యలను తీర్చడానికి. దరఖాస్తు దేని మీద ఎక్కువ చేస్తారు? చాలా మందికి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇంతవరకు 9.5 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డుల గురించి కానీ, ఇళ్ళ గురించి కానీ, పింఛన్లు కూడా ఇంతవరకు ఎవరికి కూడా పింఛన్ అప్లై చేయలేదు. దాని గురించి ఎక్కువ. గత బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటి? గత బీఆర్ఎస్ పరిపాలన ఏమైనా వాళ్ళ స్వలాభం కోసం నాయకులకు వారి కుటుంబాన్ని పోషించడానికి సరిపోయిన వాళ్ళకు ఎవరు ప్రజలను ఎట్లా చూసుకోవాలి, ఎట్లా అనేది వాళ్ళు ఆలోచించారు. కానీ ప్రజలకు ఏమైనా సేవ చేద్దాం, ఈ ఫ్రీ బస్ లాంటిది, లేకపోతే వాళ్ళకి ఉపయోగపడే పథకాలు పెట్టామని ఎవరు ఆలోచించలేదు. ఈ మనం చూసుకుంటే 9 నుంచి 9.5 ఏళ్ళ నుంచి గ్యాస్ ఎంతో మంది ఎన్ని ఇబ్బందులు అవుతుండే. ఈ రోజు 500 గ్యాస్ సిలిండర్ అనేది ఎంతో ఉపయోగకరం. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అట్లాగే గత బీఆర్ఎస్ పాలనలో పథకాలు పెట్టింది. ఇది బీసీ బంధుని, ఎస్సీ బంధుని పెట్టింది. ఈ గ్రామంలో ఎంతోమంది కనిపిస్తారు. ఎస్సీ బంధు, దళిత బంధు వల్ల మీరు చూస్తూ తుంగతుర్తిలో ఎంతో ఫ్రాడ్ జరిగింది. దళిత బంధు వల్ల లక్షల కోట్లు దుర్వినియోగం చేసారు. దళిత బంధు వల్ల దళితులకు ఇచ్చింది ఏం లేదు, ఆడ దోచుకున్నదే ఎక్కువ ఉంది. బీసీలో కూడా ఇచ్చింది ఏం లేదు. ఊరికి ఒక్కరికో ఇద్దరికో వచ్చినాయి తప్ప, ఆ ఒక్కరిద్దరిలో కూడా కమిషన్ల ద్వారానే పోయినాయి తప్ప ప్రజలకు లాభపడింది ఏం లేదు. అలాగే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తారు. మా ఊళ్ళే, మా తిమ్మాపురంలో ఇందిరమ్మ ఇల్లు 90% గ్రామ జనాభాలో 90% ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మా తిమ్మాపురంలో ఎవరికి రాలేదు. గత బీఆర్ఎస్ పాలనలో ఈ సర్పంచ్ ఈ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు? బీఆర్ఎస్ పాలనలో మా తిమ్మాపురంలో గ్రామ సర్పంచ్ కాంగ్రెస్. మేము కాంగ్రెస్ సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది. వారికి ఏ అధికారాలు లేకుండా వాళ్ళే పెత్తనం చేయాలని చూడడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ అస్తవ్యస్తంగా చేశారు. అస్తవ్యస్తం ఉందంటే వాళ్ళ ఇప్పుడు పైన అధికారం లేదు కదా. మా సర్పంచ్కి ఏం అధికారాలు లేకుండా, మా సర్పంచ్ని ఏం పనులు చేయకుండా నిర్వహించడం వలన ఇలా గ్రామం అస్తవ్యస్తంగా ఉంది. అట్లాగే మా బీఆర్ఎస్ పాలనలో 1 ఎకరం కూడా ఎండిపోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాని పొలాలు ఎండిపోతున్నాయి. రైతు బంధు అని చెప్పేసి రైతులు అనుభవించారు. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కూడా మీ గవర్నమెంటే ఉంది. వానలు పడకపోవడం కారణం మీ గవర్నమెంట్లోనే పడలేదు. ఇలా కాళేశ్వరం కానీ మీరు చూసుకుంటే అక్కడ ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా శాసనసభ్యులు
మండల సామీల్ గారు కానీ అందరు వెళ్ళి చూశారు కూడా, ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అసలు అది చూడడానికి కూడా ప్రజలందరినీ తీసుకువెళ్ళి చూపించామంటున్నాం కదా, చూస్తే వాళ్ళకి తెచ్చుకోవచ్చు కదా.